నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్పై ఆదరణ, బాబుపై వ్యతిరేకత, ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్, లోకేష్ తీరులో మార్పు. జగన్ దెబ్బతో దిగొచ్చిన బాబు. అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై ఆసక్తికర పిటిషన్. షర్మిలపై వైసీపీ నిర్ణయం. 9 నెలల క్రితం వైఎస్ జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. వైసీపీ రాజకీయంగా ఇప్పట్లో కోలుకోలేదని అందరూ అనుకున్నారు. కాలం అనేది శక్తివంతమైంది. ఊహించని మార్పుల్ని తీసుకొచ్చే శక్తి కాలానికి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న జగన్ 9 నెలలు గడిచేసరికే తన వెంట జనాన్ని పరుగు తీసేలా చేసుకున్నారు. తన వెంట పడుతున్న జనాన్ని చూసి జగనే ఆశ్చర్యపోతున్నారని సమాచారం. అయితే ఈ జనాదరణను ఎలా చూడాలనే ప్రశ్న తలెత్తింది. ఇది కేవలం జగన్పై అభిమానంగా చూడాలా, లేక సీఎం బాబు ప్రభుత్వంపై వ్యతిరేకతగా పరిగణించాలా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం, హామీలపై పిల్లి మొగ్గలు వేస్తూ ఆర్థిక వ్యవస్థ బాగాలేదనే బాబు కామెంట్స్తో తాము మోసపోయామని జనం అసంతృప్తికి లోనయ్యారు. సూపర్ 6 పేరుతో జగన్ కంటే రెట్టింపు సంక్షేమ లబ్ధి ఇస్తానని చంద్రబాబు హామీలు ఇవ్వడం వల్లే కదా తాము కూటమిని ఆదరించిందనే భావన ప్రజల్లో ఉంది. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో వాళ్ళ ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్ళగక్కే అవకాశం ప్రజల చేతుల్లో లేదు. పాలకుల ప్రతి మాటను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. మోసపోయామనే భావనను జీర్ణించుకోలేరు. ఇదే సందర్భంలో జగన్ చేసింది నిజాయితీగా చెప్పారు. అలాగే మరోసారి అధికారం ఇస్తే ఏ మేరకు చేయగలనో దాపరికం లేకుండా వెల్లడించారు. కానీ జగన్ ఎన్నికల సందర్భంలో చెప్పిన నిజాలు, ఇచ్చిన వాగ్దానాలు జనానికి రుచించలేదు. చంద్రబాబు సంపద సృష్టించి అంతా మీకే పంచుతానని చెప్పడం జనానికి బాగా నచ్చింది. అలాగే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. ఉద్యోగులకు ఏవేవో హామీలు ఇచ్చారు. ఇప్పుడేవి అమలుకు నోచుకోవడం లేదు. చివరికి మొదటి ఫైల్పై బాబు సంతకానికి నోచుకున్న డిఎస్సి నిర్వహణకే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో అవి పూర్తయిన తర్వాత నిర్వహిస్తామని ప్రకటించారు. రాజకీయాల్లో నాయకులపై ప్రజలకు ప్రత్యేకంగా ఇష్టాలు ఉండవు. ఎవరి వల్ల లాభం లేదా నష్టం అనేవి మాత్రమే చూస్తారు. ఆ కోణంలో చూస్తే జగన్ హయాంలో సామాన్య ప్రజల చేతుల్లో డబ్బు తిరగాడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బహుశా అందుకేనేమో జగన్ అంటే నెమ్మదిగా ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. ఇది నాణ్యానికి ఒకవైపు. నాణ్యానికి రెండో వైపు బాబుపై వ్యతిరేకతగా చూడొచ్చనే అభిప్రాయం కూడా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా నాయకులపై ప్రజల కోపం శాశ్వతం కాదని జగన్కు వస్తున్న ప్రజాదరణే నిదర్శనం. ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లో మార్పు చోటు చేసుకుంది. ఏపీలో 1 ఉపాధ్యాయ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉపాధ్యాయులను ఆకర్షించేందుకు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ తియ్యటి మాటలు చెప్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పుడున్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ తేవాలని అధికారులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తోంది. యాప్ల విషయమై ఉపాధ్యాయులు ఎంతో కాలం నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులపై భారం తగ్గించే సంగతి పక్కన పెడితే మరింత మోపారని వాళ్ళు లబోదిబోమంటున్నారు. ఐటీ మంత్రి కూడా అయిన లోకేష్ 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాలని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే అనే విమర్శల్ని కొట్టిపారేయలేం. జగన్ దెబ్బతో చంద్రబాబు సర్కార్ దిగొచ్చింది. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి వాళ్ళను ఆదుకోవాలని, ఆ మొత్తం భారాన్ని మీరే భరించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాయడం చర్చనీయ అంశమైంది. మిర్చి రైతులతో పాటు కంది, ఇతర పంటలకు గిట్టుబాటు లేదని చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. గిట్టుబాటు కల్పించకపోవడంతో మిర్చి రైతులు ఎకరాకు 1,00,000కు పైగా నష్టపోవాల్సి వస్తోందని జగన్ విమర్శించారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిర్చి రైతాంగ సమస్యలపై కేంద్ర పెద్దలకు తీసుకెళ్లారు. మిర్చి రైతులను ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందొద్దని, మిర్చికి విదేశాల్లో డిమాండ్ తగ్గడంతోనే రైతులకు నష్టం జరుగుతోందని, రైతులను ఎలా ఆదుకోవాలో కొన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచామని సీఎం మీడియాకు చెప్పారు. అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు.
అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి, 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం, రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ని, అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ని కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం, మూడోది ఎక్స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం, అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో, అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదు. ఈ పరిస్థితిలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పిటిషన్ దాఖలైంది. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఫార్మర్స్ ఫెడరేషన్ నాయకుడు విజయపాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీకి కేసీఆర్ వెళ్ళకపోతే పిటిషన్దారుడికి వచ్చిన ఇబ్బంది ఏంటనేది ప్రశ్న. ఇదంతా కాంగ్రెస్ నాయకులు వెనుక ఉండి ఆడిస్తున్న నాటకంగా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్లో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో కౌంటర్గా ఈ పిటిషన్ను ఆ పార్టీ చూస్తోంది. ఇక మీదట షర్మిల తమపై చేసే విమర్శలు, ఆరోపణలపై స్పందించాలని అడగొద్దని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఇదేమని అడిగితే ఆమె వ్యక్తిగత కక్షతో జగన్తో పాటు తమ పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. బొత్స కామెంట్స్ షర్మిలను హర్ట్ చేశాయి. ఆవిడ ఏం మాట ఖాళీగా కూర్చుంది, ఆవిడ ఇక్కడ ఆవిడ ఏదో మాట్లాడుతున్న సమాధానం చెప్పడానికి ఉందా? ఆవిడ ప్రతిపక్షం, ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా, లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా ఆవిడ కనిపించాలి. ఆవిడ కనిపించవు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతాం? కాబట్టి దానికి సమాధానాలు ఉండవు. పాలసీ మీద మాట్లాడితే పాలసీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా ఆవిడ మాట్లాడారా? ఇవాళ ఆవిడ సమాధానం చెప్పడానికి దయచేసి మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగొద్దు, మా దగ్గర ఆన్సర్ కూడా రావు. అందుకే వెంటనే ఆమె స్పందించారు. షర్మిలకు పనేం లేదు, ఆమె ఖాళీగా ఉన్నారని బొత్స మాటలతో ఆమె కోపం వచ్చింది. తనను వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతోందని విమర్శించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలని అమలు చేయాలని అడుగుతూనే మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్లాలని కోరడం ప్రజల పక్షాన మాట్లాడడం కాదా అని ఆమె ప్రశ్నించారు. అన్నింటికంటే షర్మిలను బాధ పెట్టేది ఏంటంటే తనను విస్మరించడం. రాజకీయంగా తనను వైసీపీ గుర్తించమని సీనియర్ నాయకుడు అనడాన్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.